కార్యదర్శిగా పెన్షన్స్ నేను పనిచేస్తా ఉన్నాను. ఇంతకుముందే సోదరుడు మా బద్రీనారాయణ గారు మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గారైనటువంటి కేసీఆర్ గారు మరి ఉద్యోగులను ఉపాధ్యాయులను చక్కటి పిఆర్సీ ఇచ్చి కడుపులో పెట్టి చూసుకున్నారు. సరే, మధ్యలో కరోనా వచ్చి ప్రపంచమంతా కూడా మరి అతలాకుతలమవుతున్న సందర్భంలో కొన్ని రోజులు జీతాలు కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవం. దాన్ని హైలైట్ చేసి ఉద్యోగులను ఉపాధ్యాయులను పెన్షనర్లను ట్రాక్ తప్పించేసి అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి 6 డిఏలు అనేవి ఏ రాష్ట్రంలో లేవు. మాక్సిమం 3-4 డిఏలు పెండింగ్ ఉన్నాయేమో, ఆర్థిక పరిస్థితి బాగలేదని. కానీ వచ్చిన కాంచి 6 డిఏలు ఆపి 3 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులకు ఉద్యోగులు రావాల్సినటువంటి పిఆర్సీలను వాయిదా వేస్తూ ఈ మధ్య కొత్త జోక్ స్టార్ట్ చేశారు. ఏమంటే హెల్త్ కార్డ్స్ మా జీతంలో నుంచే 1.5% జీతాన్ని కట్ చేసుకొని 3 నెలల నుంచి ప్రభుత్వ ఖజానాలో జమ చేసుకుంటూ మాకు హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వకుండా మీనమేషాలు అని చెప్పి లెక్క పెడుతూ ఈ సమస్య ఆ సమస్య అని చెప్పి 3 నెలలు మా డబ్బులు దగ్గర పెట్టుకొని కనీసం హాస్పిటల్ పోతే పెన్షనర్స్ ఉద్యోగులు ఉపాధ్యాయుల ముఖం చూసే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి దాపురించింది ఇవాళ. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు 2014 మార్చి తర్వాత కొన్ని వేల మంది రిటైర్ అయితే వాళ్ళకి మరి వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి వాళ్ళని ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి వాళ్ళు కనీసం ఒక 100 మంది రాష్ట్రంలో చనిపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వాన్ని మరి ఏమని మేము భావించాలో మీరు భావించాలో అర్థం కావట్లేదు. ముఖ్యంగా మన మహబూబాద్ వాసి మన రెడ్డి గారు, అన్న రెడ్డి పేరుంటే సోమిరెడ్డి గారు, ఇక్కడే ఉండేది సోమిరెడ్డి గారు, ఆర్థిక ఇబ్బందులతో రిటైర్ అయిన తర్వాత డబ్బులు లేక హాస్పిటల్ పోయేటువంటి పరిస్థితి లేక హెల్త్ కార్డులు పనిచేయక ఆయన చనిపోవడం జరిగింది. అట్లా రాష్ట్రంలో దాదాపు 100 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు రిటైర్ అయిన తర్వాత చనిపోయినా సరే ఈ ప్రభుత్వానికి కించిత్ అయినా కూడా మరి వీళ్లకు ఇవ్వాల్సింది ఇద్దామనేటువంటి ఆలోచన లేదు. ఈ పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా అన్ని సంఘాలు కూడా ఇవాళ రోడ్డెక్కే పరిస్థితికి వచ్చింది. చాలా వరకు ఓపిక పట్టాం. సరే, ఆయన మాయ మాటలు నమ్మాం. 3 ఏళ్ళు ఓపిక పట్టాం. ఇంకా మాలో కూడా ఓపిక నశించింది. మేము కూడా రేపు సెప్టెంబర్ 1 నుంచి మరి ధర్నా కార్యక్రమాలకు పోబోతున్నాం. ఏదేమైనా ఇవాళ పాలిటెక్నిక్ సమస్య గురించి పెద్దలు చాలా మంది చెప్పారు. 97 జీవో అనేది చాలా దురదృష్టమైనటువంటి జీవో. విద్యార్థుల యొక్క పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క జీవితాలని మరి అది బలి తీసుకునేటువంటి జీవో. మరి ఇలాంటి అసంబద్ధమైన జీవోలను విడుదల చేస్తున్నటువంటి విద్యాశాఖకు ఆధిపత్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. వీళ్ళని ఇక్కడ ఏడిపించుకుంటూ ఏదో విద్యాశాఖను బాగు చేస్తానని చెప్పేసి ఈ రోజు ఆయన విదేశాలకు వెళ్ళాడు. మరి ఇలాంటి పరిస్థితి అందరం గమనిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చాలా విపరీతమైన పరిస్థితులు దాపురిస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ మా పెన్షనర్లకి రావాల్సినటువంటి హెల్త్ కార్డ్స్ ఇమ్మీడియట్లీ విడుదల చేయాలి. పిఆర్సీని దసరా లోపు డిక్లేర్ చేయాలి. ఈ రకంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మేము పోరాట బాటకు పోతామని చెప్పేసి మా రాష్ట్ర సంఘం ఈపాటికే నిర్ణయం తీసుకుంది. దయచేసి ఈ రోజు మమ్మల్ని పిలిచి మా ఆవేదన ఉన్నటువంటి టిఆర్ఎస్ మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి పెద్దలందరికీ కూడా మా సంఘ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి అందరం కూడా బాధపడుతున్నాం. ఈ బాధల నుంచి మన విముక్తి రావాలంటే మళ్ళీ మనల్ని కడుపులో పెట్టుకునే నాయకుడు మనకు కావాలని చెప్పేసి మనం ఆలోచించేటువంటి సందర్భం వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. రాజన్న, మీడియా మిత్రులు దయచేసి ఎండలో నిలబడ్డారు. దయచేసి మీకోసం ఇటు కుర్చీలు పెట్టాము, ఇటు రండి. చెట్టు కింద చల్లగా ఉండాలంటేనేమో అక్కడ ఉండండి, వద్దు అనుకుంటే మాతో అక్కడ కూర్చోండి. మీడియా మిత్రులు రంగా తర్వాత 14 ఓకే. ఆ చైర్లు ఎక్కడమ్మా? కొంచెం మీరు పక్కా జరగనమ్మా. మీడియా మిత్రులు ప్లీజ్ మీరు రండి, ఇక్కడ కూర్చోండి. మీకోసం చైర్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూర్చోండి. అక్కడే నరేష్ ఆర్కే
చైతన్యలా అద్దాలు పెట్టుకొని నిలబడమని నీకు రారా నీకోసం కూర్చోండి. ఇప్పుడు ఎవరు నీతో పెట్టుకునేది రా ఆడు వీడియో ఎలక్ట్రానిక్. ఇప్పుడు చేరలేస్తున్నాం కూర్చో. ఇప్పుడు తెలంగాణ పెన్షన్ వెంకరెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ పెండింగ్ సమస్యల మీద ఒక్కరోజు దీక్షలో కూర్చున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ మా మండల శాఖ పక్షాన నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఎత్తేర్చిన వ్యవసాయం, ఉద్యోగస్తులను బాధ పెట్టిన ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాదనేది గతంలో మేము తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చూపెట్టాం. అదేవిధంగా ముత్యాలమ్మ దేవత సాక్షిగా ఈ సెంటర్లో మీటింగ్ పెట్టి ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చాలా హామీలు ఇవ్వడం జరిగింది. పిఆర్సీ ఇస్తామని, డిఏలు అన్నీ ఇస్తామని, సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తామని, ఇక ఉద్యోగస్తులందరూ కూర్చోండి సుఖశాంతులతో ఉంటారని నరం లేని నాలికతోటి గుప్పెడు హామీలు గుప్పించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మా సమస్యలు, రైతుల సమస్యలు, కార్మికుల సమస్యలు, ఇక అందరి సమస్యలు కూడా పక్కదారిన పెట్టి ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటూ ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి ప్రభుత్వానికి ఇక వచ్చే కాలంలో సరి అయిన నిర్ణయంతో వారికి బుద్ధి చెప్పి ఇలాంటి సమస్యలు మళ్ళీ ఇలాంటి కోరికలు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని ఉంటూ వాళ్ళందరికీ సరి అయిన శాస్తి చెప్తామని ఈ సభాముఖంగా నేను ప్రకటిస్తున్నాను. అదేవిధంగా మాకు రావలసిన డబ్బులతోటి ప్రభుత్వం ఇక ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తూ ఇక వాళ్ళ పార్టీ పరంగా చేసుకునే కార్యక్రమాలన్నిటికీ ఖర్చు పెడుతూ మాకు రావలసిన పెండింగ్ బకాయిలన్నింటినీ ఇక పక్కన పెట్టి ఇక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వారు నడిపించే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఇక చాలా నిరుత్సాహంతో ఉన్నారు. రైతు బంధు రాదు, మాకు డిఏలు రావు. ఈ మధ్యనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ గురించి కూడా హైకోర్టు మొట్టికాయలు ఇస్తున్నది. ఇలాంటి కార్యక్రమాలను చేపట్టుకుంటూ ఇక మేమంతా ప్రజాపాలన చేస్తున్నామని ఇక తిరుక్కుంటూ ఇక వాళ్ళ వేదికల మీద ప్రజాధనాన్నంతా దుర్వినియోగం చేస్తూ ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇక మాకు ఎరవేసిండు ఈహెచ్ఎస్ అని, హెల్త్ కార్డ్స్ అని. మాకు హాస్పిటల్స్ పోతే మా కార్డు అసలు హాస్పిటల్ యాజమాన్యం తీసుకుంటలేదు. కానీ మా డబ్బులు ఇక ఒక్కొక్కరికి ప్రతి నెల ఇక 1500, 2000 అట్లా ఖర్చు అవుతూ నెలకు 5000 కోట్లు జమ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా దారుణం. ఇక మాకు రావాల్సిన డబ్బులన్నీ మాకు ఇవ్వడానికి ఇలాంటి ఒక్కరోజు కార్యక్రమాన్ని చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి మనస్ఫూర్తిగా మా మండల శాఖ పక్షాన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలన్నీ నడిపించడంలో మీకు సహకరిస్తామని, మేము ముందుంటామని ఇక మేమందరం వాగ్దానం చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ వెంకరెడ్డి గారు. డెఫినెట్లీ మీ సహకారంతో ముందు మంచి కార్యక్రమాలు చేద్దాం. చప్పట్లు కొట్టండి నాన్న. అలానే ఇప్పుడు తెలంగాణ పెన్షన్ అసోసియేషన్ మహిబాద్ జిల్లా నాయకులు సోమ గోవర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి మహబూబాద్ జిల్లా పోరుబాట కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు మురళిరెడ్డి గారికి,
జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పెద్దలు కవిత గారికి, మాజీ ఎంపీ కవిత గారికి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్